సికింద్రాబాదు ప్రాంతంలో పుట్టిన బిడ్డలుగా మా తండ్రులు తాతలు ముత్తాతలు సికింద్రాబాద్కు ఉన్నటువంటి చరిత్ర ఇప్పుడే దేశపతి గారు చెప్పినట్టు ఒక రైల్వే స్టేషను, ఒక గాంధీ హాస్పిటల్, ఒక మోండా మార్కెట్, ఒక మాంకాళి జాతర, పెరేడ్ గ్రౌండ్స్ కానివ్వండి, ఆర్ట్స్ కాలేజ్ కానివ్వండి, మహబూబ్ కాలేజ్ కానివ్వండి, రాష్ట్రపతి గారు విడిది చేసేటువంటి బొల్లారం ప్రాంతం కానివ్వండి, ఆ మట్టితోని ఆ భూమితోని మాకున్నటువంటి అనుబంధం సంబంధం ఈరోజు ఈ ముఖ్యమంత్రి గారు మరి మా తల్లిదండ్రుల పేరే మార్చే పద్ధతిలో ముందుకు రావడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. మేము ఆ కార్యక్రమాన్ని తీసుకున్నప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పిండు నేను సికింద్రాబాద్ జోలికి రాలేదని. కానీ బేగంపేట ప్రాంతం కానివ్వండి, బోయిన్పల్లి ప్రాంతం కానివ్వండి, మోండా మార్కెట్ ప్రాంతం కానివ్వండి, నార్త్ జోన్ ఆల్రెడీ వేరే కమిషనరేట్లో కలిపినటువంటి ఆల్రెడీ ఫంక్షనింగ్ కూడా జరుగుతుంది. దీన్ని ఏంటంటే మా అస్తిత్వం, మా ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని మా ప్రజల హక్కుగా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, అడ్వకేట్లు కావచ్చు, అన్ని మతాలు అన్ని వర్గాలు కావచ్చు, ఎప్పుడు సికింద్రాబాద్ ప్రాంతం పీస్ఫుల్గా ఉండేటువంటి ప్రాంతం. హైదరాబాద్ జంట నగరాలంటే ట్విన్ సిటీస్ అనగానే ట్యాంక్ బండ్ రైట్ సైడ్ ఏమో హైదరాబాద్, లెఫ్ట్ సైడ్ ఏమో సికింద్రాబాద్. మరి ఆ సికింద్రాబాద్ అస్తిత్వాన్ని దెబ్బకొట్టే విధంగా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేయడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. మేము ఒక శాంతియుతమైనటువంటి శాంతి ర్యాలీ చేపడతామంటే నేను ఆ రోజు ఆవేశంలో కొన్ని మాటలు మాట్లాడితే నా మీద కేసులు పెట్టారు. అమీర్పేట్ పోలీస్ స్టేషన్, బేగంపేట్ పోలీస్ స్టేషన్లో పెట్టి నేను సరే చట్టపరంగా న్యాయపరంగా ఎదుర్కొంటాం. ఇక మీదట ముఖ్యమంత్రి మంత్రులు ఎవరైనా అటువంటి భాష మాట్లాడితే మేము కూడా వదిలిపెట్టాం. మరి న్యాయం చట్టం అనేది మాకే వర్తిస్తుందా వాళ్ళకు కూడా వర్తిస్తుందా కూడా మేము చూస్తాం. ఒకటి. రెండోది, శాంతియుతమైనటువంటి ర్యాలీ చేపడతామని మేము అక్కడ ఉన్నటువంటి వ్యాపార సంఘాలు కానివ్వండి, అమాలీ సంఘాలు కానివ్వండి, ఆటో సంఘాలు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి బస్తీ వాళ్ళు కానివ్వండి, కాలనీలు కానివ్వండి, అన్ని వర్గాలతోని మేము వారం నుంచి మరి డిస్కస్ చేసిన తర్వాత అందరి ఆమోదం మేరకు శాంతి ర్యాలీ మేము 5 రోజుల కింద పర్మిషన్ అప్లై చేసినాం. 5 రోజులకు అప్లై చేస్తే నిన్న మధ్యాహ్నం డీసీపీ గారు మరి అక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం మా వాళ్ళని అక్కడికి పిలిపించి వాళ్ళకు మరి మీరు చేసుకోండి, కార్యక్రమం చేసుకోండి, శాంతియుతంగానే ఉండాలి శాంతి ర్యాలీ అని అంటే సరే ఆ విధంగానే ప్లాన్ చేసుకున్నాక పోలీసులు కూడా రూట్ మ్యాప్ చేసుకుర్రు. మరి మీరు ప్యారడైస్ నుంచి గాంధీ స్టాచ్యూ వరకు ఎట్లెట్లా వెళ్తారు అనేటువంటిది కూడా మేము ప్లాన్ చేసుకున్నాం. తీరా రాత్రి 10:40 అందరు పండుకున్నాక రాత్రి వాట్సాప్లో మీ పర్మిషన్ని మేము క్యాన్సిల్ చేస్తున్నామని అంటే మరి పండుకున్నంత రాత్రి మీకు 5 రోజుల నుంచి మేము అప్లై చేస్తే మీరు ఒకవేళ రిజెక్షన్ చేస్తే మేము కోర్టుకు వెళ్తుంటాం. అట్లా కాకుండా తీరా 10:40 రాత్రి ఈరోజు పొద్దున్న నుంచి ఎక్కడ చూసినా కానీ ఏదైతే స్టార్టింగ్ పాయింట్ అయినటువంటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కానీ, మంజు థియేటర్ కానీ, క్లాక్ టవర్ కానీ, ప్యాట్నీ సెంటర్, మంజు థియేటర్, మరి అదేవిధంగా ప్యారడైస్ సర్కిల్ నుంచి గాంధీ స్టాచ్యూ వరకు కొన్ని వేలాది మంది పోలీసులని మోహరించి కొన్ని వేలాది మందిని అరెస్ట్ చేసి తీసుకుపోవడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో మా అస్తిత్వం మీద, మా ఆత్మ గౌరవం మీద దెబ్బ కొడితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే పరిస్థితి లేదు. మీ ప్రభుత్వాన్ని గద్దె దింపుతాం తప్ప మేము భయపడడానికి సిద్ధంగా లేము అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేయడం. సరే, ఈరోజు మీరు రాక్షస ఆనందం పొందొచ్చు మా కార్యక్రమాన్ని డిస్టర్బ్ చేసిరని. మేము న్యాయబద్ధంగా కోర్టు నుంచి, న్యాయస్థానం నుంచి పర్మిషన్ తీసుకొని ఫస్ట్ వీక్లో తిరిగి ఆ కార్యక్రమాన్ని మరి అక్కడ ఉన్నటువంటి ప్రజల చైతన్యం, ప్రజలు ఏ విధంగా బాధపడుతున్నారో వాళ్ళ మనోవేదన ఏందో అవన్నీ మీకు ఫస్ట్ వీక్లో చూడబోతున్నాం. బట్ ఒక్క శాంతి ర్యాలీతోనే కార్యక్రమాన్ని మేము ఆపం. విభిన్న రీతిల్లో విభిన్న కార్యక్రమాలు చేసుకుంటూ మేము ముందుకెళ్తాం. ఎట్టి పరిస్థితుల్లో మా అస్తిత్వం మీద దెబ్బ కొడితే మాత్రం మేము వదిలిపెట్టేటువంటి ప్రసక్తే లేదు. అసలు నీ ప్రభుత్వానికి ప్రజలు అవకాశం ఇచ్చింది దీనికా? ఈరోజు మల్కాజిగిరి ప్రాంతం కానీ, సైబరాబాద్ కానీ, హైదరాబాద్ కానీ, శంషాబాద్ కానీ నువ్వేమైనా డెవలప్ చేసినావా? నీ ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాలల్లా ఒక్క ప్రాజెక్ట్ అన్న కట్టినవా? ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారు మున్సిపల్ మినిస్టర్ ఉంటే ఆ కార్యక్రమాలు ఏవైతే మేము టేకప్ చేసినావో
అవి ఎండింగ్కి వచ్చిన మీరు ఇనాగ్రేషన్లు చేసుకుంటారు తప్ప మీరు ఒక్క కార్యక్రమాన్ని కూడా చేపట్టిన దాఖలా లేవు. ఏం చేస్తున్నారు మీ ప్రజాపాలన అంటే? ఏం డెవలప్మెంట్ చేసారు హైదరాబాద్ సిటీలో, సికింద్రాబాద్ ప్రాంతంలో ఏం అభివృద్ధి చేసిర్రు? ఒక్క కార్యక్రమం కూడా మీరు టేకప్ చేయకుండా 6 గ్యారెంటీలు 420 హామీలు ఈరోజు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు పక్కన పెట్టి ఈ తుగ్లక్ పనులు, పనికిరాని పనులు, పేర్లు మారుస్తా, మీ తల్లిదండ్రుల పేరు మారుస్తా, మీరున్న ప్రాంతాల పేర్లు మారుస్తా, నీకెవడంటే అధికారం ఇచ్చింది? ఈరోజు ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ ప్రజలు శాశ్వతం, అక్కడ ఉన్న అస్తిత్వం శాశ్వతం. అంతేగాని నీ ఇష్టం ఉన్నట్టు పేర్లు మార్చుకొని పోతే అల్టిమేట్గా మా ప్రభుత్వం వస్తే ఏం చేస్తుందో మా గౌరవ యువ నాయకులు కేటీఆర్ గారు మరి చెప్తారని చెప్పి తెలియజేస్తాం. సికింద్రాబాద్, హైదరాబాద్ రెండు కూడా ఈరోజు కాదు, శతాబ్దాలుగా 1591లో హైదరాబాద్ మహానగరానికి ఆనాడు కులీ కుతుబ్ షా గారు పునాది వేస్తే ఆ తర్వాత విస్తరించే క్రమంలో హైదరాబాద్ విస్తరిస్తూ మరి జంట నగరాలుగా అటు సికింద్రాబాద్ ఇటు హైదరాబాద్గా మరి జోడెద్దుల మాదిరిగా ఒకదాన్ని ఇంకోదాన్ని విరదీయలేకుండా అట్లా అభివృద్ధిలో కానీ అల్టిమేట్గా విస్తరణలో కానీ రెండు నగరాలు భారతదేశంలో అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఇంగ్లీష్లో ట్విన్ సిటీస్ అని